ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. మీ డ్రీమ్స్ నా స్కీమ్స్ గా 40 పథకాలు ప్రవేశపెట్టానని వెల్లడించిన ఏపీ సీఎం వైఎస్ జగన్. చెల్లూరు సిద్ధం సభలో ప్రసంగించిన సీఎం జగన్. నిరంతర నిఘాతో రాష్ట్రాన్ని CCC జల్లెడ పడుతోందని వెల్లడించిన సీఈఓ శ్రీ ముఖేష్ కుమార్ మీనా. ఎలక్ట్రానిక్ ఛానళ్లలో నిరంతరాయంగా ప్రసారమయ్యే వార్తాంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడి. పశ్చిమంలో వైసీపీదే ఘన విజయమని వెల్లడించిన ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్. 34వ డివిజన్లో ఇంటింటికి వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణవేణి క్లాత్ మార్కెట్ ను సందర్శించిన బీజేపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి. వ్యాపారస్తులకు ఎల్లవేళలా తన సహాయ సహకారాలు ఉంటాయని హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే మీ డ్రీమ్స్ నా స్కీమ్స్ గా 40 పథకాలు ప్రవేశపెట్టానని ఏపీ సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. 58 నెలల్లో 130 సార్లు బటన్ నొక్కి 2.75 లక్షల కోట్లను లబ్దిదారులకు జమ చేసినట్లు తెలిపారు. విజయనగరం జిల్లా చెల్లూరు కూడలిలో జరిగిన సిద్ధం సభలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకునేందుకే కావని, పిల్లల భవిష్యత్తు కోసమే అన్నారు. ప్రజల కళ్లను మోసాలతో వంచడమే పనిగా చంద్రబాబు కూటమి పెట్టుకుందన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబును నమ్మలేమన్నారు. ఇదే కూటమి 2014లో ముఖ్యమైన హామీలు అంటూ మోసగించిందని విమర్శించారు. అనంతరం వైకాపా అభ్యర్థులను పరిచయం చేశారు. ఆయన వెంట మంత్రి బొత్స, వైవి సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. నిరంతర నిఘాతో CCC సిబ్బంది రాష్ట్రాన్ని జల్లెడ పడుతోందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్రంలో మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేసే ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు తావు లేకుండా ఎన్నికలను సక్రమంగా, స్వేచ్ఛగా, న్యాయంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి అనే లక్ష్యంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ రాష్ట్రాన్ని జల్లెడ పడుతోంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో అత్యాధునిక సాంకేతిక అనుసంధానంతో ఏర్పాటు చేయబడిన ఈ CCC ద్వారా ఎంసీసీ ఉల్లంఘనలు, మద్యం అక్రమ రవాణా, సీజర్లపై పటిష్టమైన పర్యవేక్షణ, నియంత్రణ చేయడం జరుగుతోంది. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీదే విజయమని ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 34వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్, రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండి నాగేంద్ర పుణ్యశీలతో కలిసి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ఒక 4-5 రోజుల దాకా మాకు పెన్షన్ రాకపోయేటప్పటికి చంద్రబాబు నాయుడు ఈ యొక్క పెన్షన్ రానియకుండా, వాలంటీర్ వ్యవస్థ రానియకుండా ఆపాడని చెప్పి తెలిసింది అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా అనేక సంక్షేమ పథకాలు పొంది, అనేక అభివృద్ధి పొంది ఎంతో సంతోషంగా మాకు జగనన్నే కావాలి, మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు కూటమి కావాలని చెప్పేసి ఏదో మాయ మాటలు, మాయ హామీలు ఇస్తూ మళ్ళీ ముందుకు వస్తున్నారు ప్రజల ముందుకి. కరోనా కష్టకాలంలో కూడా ఏ ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. పేద ప్రజలకి ఇల్లు ఇస్తామంటే అమరావతిలో ఇవ్వకూడదని చెప్పేసి కోర్టును ఆశ్రయించి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. మరి అదే పేద ప్రజలు కూడా బడాబాబుల దగ్గరే, వాళ్ళు ఎవరైతే ధనికులు ఉన్నారో అక్కడ కూడా పేదవాళ్ళు నివసించాలి, వాళ్ళు సమానత్వంగా వాళ్ళు కూడా ఉండాలని చెప్పేసి మంచి సంకల్పంతో జగనన్న అక్కడ ఇల్లు కేటాయిస్తే వాళ్ళకి ఇల్లు లేకుండా చేయడం దుర్మార్గం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏ ఒక్క పేదవాడి సొంతింటిని కల నెరవేరకుండా చంద్రబాబు నాయుడు అనేక టిట్కో ఇల్లుల కోసం కూడా వారం వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి, అలాగే దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి కడితే వాళ్ళకి ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. మరి జగనన్న ప్రభుత్వంలో మొన్న టిట్కో ఇల్లులు ఇవ్వడం జరిగింది. అలాగే పెండింగ్ ఏదైతే టిట్కో ఇల్లులు ఉన్నాయో ఆ ఇల్లులు కూడా వెంటనే జగనన్న అధికారం రాగానే ఆ ఇల్లులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే జగనన్న కాలనీలు కడుతున్నాం, ఆ జగనన్న కాలనీలు కూడా పేద ప్రజలకు ఇచ్చే విధంగా ముందుకెళ్తాం. అలాగే కొండ ప్రాంతం ఇదిగా విచ్చేసినటువంటి జగనన్న బలపరిచినటువంటి అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారిని గౌరవంగా ప్రతి ఒక్క గడపకి
మరి మా వైఎస్ఆర్సీపీ అభిమానులు, నాయకులు, మహిళా కార్యకర్తలు, అట్లాగే చైర్మన్లు, డైరెక్టర్లు అందరూ కూడా పేరు పేరున మరి ప్రతి ఒక్కళ్ళు కూడా కలిసి గడప గడపకి వెళ్ళటం జరుగుతూ ఉంది. వెళ్ళిన ప్రతి చోట కూడా ఒక్కటే మాట చెప్తా ఉన్నారు, ఓటు ఎప్పుడు వెయ్యాలా అని మే 13 కోసం మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే బెజవాడ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారి నెత్తుటి కళ్ళ చూసినటువంటి ఈ విష కూటమిని ఎప్పుడు తరిమి కొడదామా అని చెప్పని మేమందరం ఎదురు చూస్తూ ఉన్నామని చెప్పని ప్రతి ఒక్క మహిళ కూడా మరి ప్రతి ఒక్క అన్న తమ్ముడు కూడా చాలా ఘంటాపథంగా చెప్తున్నటువంటి పరిస్థితి. సృజనా చౌదరి గారిని జస్ట్ బ్యాంక్ రాబరీలు చేసేటటువంటి దొంగలాగా మాత్రమే ప్రజలు చూస్తూ ఉన్నారు తప్ప, ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చినటువంటి ఒక పాదచారిగా మాత్రమే చూస్తున్నారు తప్ప ఎక్కడ కంటెస్టెంట్గా మాత్రం చూడట్లేదు. మరి అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తిగా ఆసిఫ్ గారికి ఏ గుమ్మల్లో కూడా ప్రతి గుమ్మల్లో కూడా మరి మా ఇంటి వ్యక్తి అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆశీర్వదిస్తున్నారు. వ్యాపారులకు 24 గంటలు అందుబాటులో ఉంటానని, క్లాత్ మార్కెట్ అభివృద్ధికి సహకరిస్తానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ఏపీ వాణిజ్య రాజధాని విజయవాడలో ఉన్న కృష్ణవేణి క్లాత్ మార్కెట్ అభివృద్ధికి సహకరిస్తానని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణవేణి క్లాత్ మార్కెట్ ను సుజనా చౌదరి సందర్శించారు. మార్కెట్ వ్యవస్థాపకులు బచ్చు వెంకట నరసింహారావు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుజనాకు కృష్ణవేణి క్లాత్ మార్కెట్ సంఘం అధ్యక్షులు బచ్చు ప్రసాద్ స్వాగతం పలికారు. ఈరోజు కృష్ణవేణి మార్కెట్లో ప్రతి ఒక్కరిని వాణిజ్యం చేసుకునే వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయటం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేశినేని చిన్ని గారు ఎంపీగా కంటెస్ట్ చేయటం, జనసేన మద్దతుతో చేస్తూ ఉన్నాం. ఈ కూటమికి ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకుంటున్నాం ఈరోజు. ఆ తర్వాత ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ కూడా, అంటే డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ, కొండ ప్రాంతం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ వ్యాపారస్తులు కూడా చెప్తున్నాం అవే. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు, ముఠా వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా పెరగాలి. ఆ దిశగా మీరు మనం ఎమ్మెల్యేగా గెలిచినాక, ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడినాక అవన్నీ కూడా చేసి సపోర్ట్ చేయమని అడుగుతున్నారు. వాటన్నిటికి కూడా మేము సమ్మతంగానే ఉన్నాం. కానీ ఓటు వేసే రోజున మాత్రం పర్సంటేజ్ పెరగాలి. ఆ రోజు సెలవు కాబట్టి అందరూ ఓటుని నెగ్లెక్ట్ చేయొద్దనే విషయం ఒకటి. నేను స్థానికునే కదా, అంటే ఇద్దరం స్థానికులమే. మా ఇద్దరిలో ఎవరు మంచో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు ఓటర్లు. ఆయన స్థానికుడే ఉండొచ్చు, నేనైతే స్థానికుడిని, ఇక్కడే పుట్టాను, కృష్ణా జిల్లాలోనే చదువుకున్నాను, చిల్డ్రన్స్ మండ్ స్కూల్లో. కాబట్టి స్థానికత కోసమే ఓట్లు వేస్తే వాళ్ళు ఏం చేస్తారో చెప్పమనండి, నేనేం చేస్తానో చెప్తున్నాను. ఓకే, రైట్. జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలు అవుతుందని మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ వెల్లడించారు. 15వ డివిజన్లో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం వంగవీటి మోహనరంగ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ను, ఎంపీగా కేశినేని చిన్నిలను గెలిపించాలన్నారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించుకోవాలని ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా నిన్న మనకి జరిగిన నామినేషన్ కార్యక్రమం కూడా మనం చూస్తే గద్దె రామ్మోహన్ గారిది మరి ఎంత ఉత్సాహంగా మరి ప్రతి ఒక్కరూ కూడా సంఘీభావం తెలియజేస్తూ ప్రతి ఇంటి ముందు నుంచి కూడా వచ్చి ఆ పాదయాత్రలో పాల్గొని అందరూ కూడా అభినందనలు తెలపటం కూడా మనందరం చూసాం. మరి ఎందుకంటే గద్దె రామ్మోహన్ గారు అందరికీ తెలుసు, గత 15 సంవత్సరాలుగా మరి విజయవాడ నగరంలో ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, ప్రజలకు ఎలా అందుబాటులో ఉన్నారో, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా దాదాపుగా 2260 కోట్ల రూపాయలతో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇటు రోడ్లు కానివ్వండి, మంచినీటి వసతులు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసుకోవటం దగ్గర నుంచి రిటైనింగ్ వాళ్ళు, మరి ఈ రకంగా స్టామ్ వాటర్ ప్రాజెక్ట్ తీసుకురావటం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది. సరే ప్రతి ఒక్క ఇంటికి ఏ ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళ ఇబ్బందులు చెప్తున్నారు. వాళ్ళకి రేషన్ సరిగ్గా అందట్లేదని చెప్తున్నారు. తర్వాత హాస్పిటల్కి సంబంధించి వైట్ కార్డు లేదు, దానికి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. అలాగే ఈ ప్రాంతంలో గద్దె రామ్మోహన్ చాలా అభివృద్ధి చేశారు. ఈ కొండ ప్రాంతానికి
ఆయన వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో ఆయన వాటర్ ట్యాంక్ పైన వాటర్ ట్యాంక్ వేయించింది మొత్తం ఆయనే. ఇక్కడ వాటర్ పైప్ లైన్ కానీ డ్రైనేజీ కానీ అండి. భవిష్యత్తు బాగుండాలి అంటే కూటమి గెలవాలి అని బోండా ఉమా తనయుడు బోండా సిద్ధార్థ వెల్లడించారు. 59, 60 డివిజన్లలో ఆయన పర్యటించారు. ఇంటింటికి తిరిగి తెదేపాకు ఓట్లు వేయాలంటూ అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. యువతకు ఉద్యోగాలు రావాలి అన్నా, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి అన్నా తెదేపా కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. బంగారు నాయుడు, కంచి ధనశేఖర్, కోలా దుర్గారావు, బుగతా శ్రీరాములు, బెవర సూర్య తదితరులు ఆయన వెంట ఉన్నారు. సెంట్రల్ నియోజక పరిధిలో 59వ డివిజన్లో స్థానిక తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బంగారు నాయుడు గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ జాన్ వలీ, అదేవిధంగా కార్పొరేటర్ అభ్యర్థిగా కంటెస్ట్ చేసిన పర్వీన్ షేక్ గారు, అదేవిధంగా మా నాయకులందరూ మరకా శ్రీనివాసరావు గారు, గౌసి, అదేవిధంగా ఉన్నటువంటి మహిళా కార్యకర్తలు అందరితో కూడా కలిసి మా జనసేన బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఉమ్మడిగా ఇంటింటికి తిరిగి 32వ బ్లాక్లో బోండా ఉమా గారి గెలుపు కోసం, అంతేకాకుండా పార్లమెంట్ సభ్యుడు కేసీఎన్ శివనాథ్ గారి గెలుపు కోసం ఇంటింటికి తిరిగి ప్రభుత్వం రాగానే చేపట్టబోయే సూపర్ 6 హామీల గురించి వివరించడం జరుగుతూ ఉంది. ప్రజలందరి నుంచి కూడా విశేషమైన స్పందన వస్తూ ఉంది, చాలా ఆదరణ ఉంటూ ఉంది. హారతలిచి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. సార్ మీకన్నా ఎక్కువ మేము ఎదురు చూస్తూ ఉన్నాం, ఎన్నికలు ఎప్పుడు రాబోతూ ఉన్నాయని. ఎందుకంటే 5 సంవత్సరాల జగన్ రెడ్డి పరిపాలన ఏంటో చూసాం. మనందరం కూడా తప్పు చేసాం. 2019లో ఒప్పుకుంటాం, ఒక్క ఛాన్స్ అని చెప్పి వాళ్ళ వైపు ఓటేసాం. కష్టాలేంటో మేమే కొని తెచ్చుకున్నాం. చెత్త మీద కూడా పన్నేసే ప్రభుత్వం, అంతేకాకుండా కరెంటు ఛార్జీలు 5 సంవత్సరాలు 5 సార్లు పెంచిన ప్రభుత్వం. నిత్యావసర సరుకుల మీద ధరలు పెంచేశారు. తినే ఉప్పు, కందిపప్పు, చింతపండు ధరలు. అప్పట్లో బాబు గారు ఉన్న టైంలో మార్కెట్కి వెళ్తే 200 పెడితే పెద్ద బ్యాగ్ వచ్చేది సరుకులతో. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 300కి ఒక చిన్న కవర్ కూడా రావట్లేదు సార్ అని చెప్పి మహిళలందరూ కూడా చాలా బాధలు చెప్తా ఉన్నారు ఈరోజు ఈ డివిజన్కి వచ్చినప్పుడు. వైసీపీని ప్రజలు మరొకసారి నిండు మనసుతో ఆశీర్వదించాలని ఎమ్మెల్యే వెల్లంపల్లి కుమార్తె సాయి అస్విత అల్లుడు మంచుకొండ చక్రవర్తి వెల్లడించారు. 29వ డివిజన్ మధురానగర్ నేతాజీ కాలనీలో స్థానిక కార్పొరేటర్ కొంగితెల్ల లక్ష్మీపతి వైసీపీ నాయకులతో కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు గడప గడపకు వెళ్లి జగనన్న ప్రభుత్వం చేసిన మంచిని వివరిస్తూ ఫ్యాను గుర్తుకు ఓట్లు వేయాలన్నారు. పలు పథకాల లబ్దిదారులు స్థానికులు హారతులు ఇస్తూ స్వాగతం పలికారు. కార్యక్రమంలో వెల్లంపల్లి కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం ఈరోజు 29వ డివిజన్ ఇక్కడ స్థానిక కార్పొరేటర్ లక్ష్మీపతి గారు అలాగే స్థానిక కార్యకర్తలతో, పార్టీ అభిమానులతో 210 సచివాలయం నేతాజీ నగర్లో ఈరోజు పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన రెస్పాన్స్. ప్రతి గడప తొక్కిన ప్రతి గడపలో కానివ్వండి, ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందుతుంది. అలాగే ఇక్కడ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి బ్రహ్మాండంగా ఇక్కడ లక్ష్మీపతి గారు వచ్చాక దగ్గరుండి చేయించారు. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటితో వారు మమేకమై వారి సమస్యలు ఏమున్నా కూడా వెంటనే పరిష్కరించే ప్రయత్నం వారు వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నారు. అలాగే మధురానగర్ ఆర్యూబీ అనేది ఎంత పెద్ద ప్రాబ్లం మనందరికీ తెలుసు. ఇప్పుడు అది కూడా దీర్ఘకాలికంగా దాన్ని పరిష్కరించి దాన్ని ఇప్పుడు వాడకంలోకి తీసుకొచ్చారు ఇక్కడ వైసీపీ ప్రభుత్వం. అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వచ్చాక తుది దశలో ఉన్న దాన్ని దగ్గరుండి చేపించి ఈ యొక్క నెల రోజుల్లో చాలా వరకు పనులు పూర్తి చేసి దాన్ని ఇప్పుడు ప్రజలకి అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక 3-4 రోజుల్లో అది అందుబాటులోకి వస్తుంది. అలాగే నేను ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి తరపున ఇక్కడ నేను కానివ్వండి, మా వైఫ్ కానివ్వండి, మేము ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. తప్పకుండా వారిని అత్యంత భారీ మెజారిటీతో ఇక్కడ ప్రజలు గెలిపిస్తారని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరుగుతుంది. బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఇక్కడ మళ్ళీ జగనే రావాలి. మన మధురానగర్ 29వ డివిజన్ 200 సచివాలయం పరిధిలోని నేతాజీ కాలనీ కానీ, అయ్యప్ప వీధి, గాంధీ స్ట్రీటు ఇవన్నీ ప్రచారం చేయడం జరుగుతుంది. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మన ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అల్లుడు గారు చక్రవర్తి గారు, వాళ్ళ పాప ఇద్దరు ప్రచారానికి ఈరోజు మధురానగర్ 29 డివిజన్కి ఇచ్చేస్తున్నారు. ప్రచారం చేస్తున్నాం. ముఖ్యంగా మధురానగర్లో ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందంగా ఇంటింటికి అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు వచ్చాయి, ఇళ్ళు వచ్చాయి. అందరూ చాలా సంతోషంగా రిసీవ్ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో వైకాపా 10 పార్లమెంటు సీట్లు మాత్రమే వస్తాయని నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్కే జలీల్ వెల్లడించారు.
కొన్ని రాష్ట్రాల్లో తమ పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించారని, రాష్ట్రంలో జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తును రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎన్నికల నుంచి తప్పుకోవాలని తనను జనసేన నాయకులు దౌర్జన్యం చేశారంటూ ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. జలీల్ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులను నేను 2024 ఎన్నికలలో కేంద్ర ఎన్నికల సంఘం నవరంగ్ కాంగ్రెస్ పార్టీకి బకెట్ సింబల్ కేటాయించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ 25 పార్లమెంటు స్థానాలకు, అదేవిధంగా అసెంబ్లీ 175 స్థానాలకు, అదే తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు, మరో విధంగా మహారాష్ట్ర 48 పార్లమెంటు స్థానాలకు, ఈ 3 రాష్ట్రాలకు కలిపి కామన్ సింబల్ కేంద్ర ఎన్నికల సంఘం బకెట్ గుర్తు కేటాయిస్తే జనసేనకి 175 స్థానాలకు గాజు గ్లాస్ సింబల్ కేటాయించింది. అయితే వాళ్ళు పోటీ చేసేది కేవలం 21 స్థానాలే. వాళ్ళకి గాజు గ్లాస్ సింబల్ ఉండేది 21 స్థానాలే. మరి నాకు పార్లమెంటులో కర్ణాటక, ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్లో గాజు గ్లాస్ సింబల్ కేటాయించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నది. పోటీ చేస్తూ ఉంటే 21 మంది పోటీ చేసే చోట జనసేన కార్యకర్తలు ఎవరు, పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహరు, బాలశౌరి, వీళ్ళు ముగ్గురు కూడా ఆ స్థానాల్లో పోటీ చేయవద్దని మమ్మల్ని బలవంత పెడతా ఉన్నారు, దౌర్జన్యాలు చేశారు, గన్లు పెట్టారు. అయినా తట్టుకున్నాం. ఇప్పుడు ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు నామినేషన్ వేసాం, గుంటూరు పార్లమెంట్ వేసాం, తూర్పు, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ రాష్ట్రంలో అనేక చోట్ల మా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికల్లో కూడా ఎంపీ, ఎమ్మెల్యే, ఇటు ఇచ్చాపురం నుండి అటు తడ వరకు, అటు పల్మనేరు వరకు నామినేషన్లు ఇప్పటికే చాలా వరకు అయిపోయినాయి. అనపర్తి భాజపా అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పార్టీలోకి చేరారు. రామకృష్ణారెడ్డి భాజపా అభ్యర్థిగా అనపర్తి నుండి పోటీ చేస్తారని ఆమె తెలిపారు. పార్టీ కార్యకర్తలతో ఆయన అనునాయీలతో సమన్వయం చేసుకుని ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారు అనే నమ్మకం ఉందన్నారు. తొలుత అనపర్తి భాజపా టికెట్ దక్కించుకున్న శివరామకృష్ణంరాజు పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సీటు వదులుకున్నారని పురంధరేశ్వరి ప్రశంసించారు. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశానికి మోదీ, రాష్ట్రానికి చంద్రబాబు పాలన, యువతకు పవన్ కళ్యాణ్ ఆలోచనలు అవసరమన్నారు. అనపర్తి నుండి కమలం గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థి విజయానికి తన వంతు కృషి చేస్తానంటూ స్పష్టం చేశారు. Led by Narendra Modi ji has worked for upliftment of the poor people of this country, and in particular if you look at all the welfare schemes that he has carried out or the NDA government has carried out, that schemes have resulted that over 25 crore citizens of this country have come out of the poverty line. So there are many schemes which you all are aware of, and for example, during the COVID period, Modi ji thought about the poor, and 80 crore poor people or those who could have difficulties in going for work, making earnings, were given free ration. The COVID impact on the economy and jobs, it's still continuing. So therefore, this scheme has been there will be a double engine sarkar of TDP, Jansena and BJP in Andhra Pradesh, and their MPs in the 400 par in center. What is Muslim reservation? 4% Muslim reservations. Where?
that let Chandrababu Naidu ji, and they are coming with their Sankalp Path. I have come up with the national manifesto, and if the state manifesto will be led by Chandrababu, I mean TDP and Pawan Kalyan ji, we will be always a part of it. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ రోజుతో ముగియనుంది. ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం జిల్లా అక్కివలసలో 22వ రోజు బస్సు యాత్ర ప్రారంభమయ్యింది. ఎచ్చెర్ల, శ్రీకాకుళం బైపాస్, సింగుపురం, కోటబొమ్మాలి మీదుగా పరశురాంపురం చేరుకుంటారు సీఎం జగన్. అక్కడే భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం లంచ్ క్యాంపు నుంచి అక్కవరం చేరుకుని బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. అనంతరం అక్కవరం హెలీప్యాడ్ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. రోడ్డు మార్గాన తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్ కు చేరుకోనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. మీ డ్రీమ్స్ నా స్కీమ్స్ గా 40 పథకాలు ప్రవేశపెట్టానని వెల్లడించిన ఏపీ సీఎం వైఎస్ జగన్. చెల్లూరు సిద్ధం సభలో ప్రసంగించిన సీఎం జగన్. నిరంతర నిఘాతో రాష్ట్రాన్ని త్రిబుల్-C జల్లెడ పడుతోందని వెల్లడించిన సీఈఓ శ్రీ ముఖేష్ కుమార్ మీనా. ఎలక్ట్రానిక్ ఛానళ్లలో నిరంతరాయంగా ప్రసారమయ్యే వార్తాంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడి. పశ్చిమంలో వైసీపీదే ఘన విజయమని వెల్లడించిన ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్. 34వ డివిజన్లో ఇంటింటికి వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణవేణి క్లాత్ మార్కెట్ ను సందర్శించిన బీజేపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి. వ్యాపారస్తులకు ఎల్లవేళలా తన సహాయ సహకారాలు ఉంటాయని హామీ. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.